నేనైతే ఈరోజు ఒక కొత్త ప్రయోగం చేశానండి. మా అమ్మ చెప్తూనే ఉంది. "వద్దమ్మా, చేయమాకమ్మా, బాగోవమ్మా" అని. కానీ నేను వింటానా? అదేంటోనండి నాకు చిన్నతనం నుండి కూడా మొండితనం. అమ్మ వద్దమ్మా, ఇలా చేయొద్దమ్మా అనంటే అదే చేస్తానండి. ఈరోజు కూడా అదే జరిగింది. చూడండి, ఈ రాగి పిండితో ఈ సొరకాయేసి చేస్తే బాగోదనేది నాకు తెలియక నేనైతే ఒక ప్రయోగం చేశానండి. మా అమ్మ ఎప్పుడూ చేస్తుందండి సొరకాయేసి, అలానే జొన్న పిండి, సొద్ద పిండేసి, ఈ సొరకాయ తురుము వేసి రొట్టెలు చేస్తుందండి. బాగుంటాయి, చాలా బావుంటాయి. ఎప్పుడు పంపిస్తదనమాట నాకు. సరేలే ఈసారి రాగి పిండేసి చేద్దాం బాగుంటాయేమో అని చూడండి ఎంత ఆతృతగా కలిపి చేస్తున్నానో. కానీ బాలేవండి. తినలేకపోయాను. కానీ ఏం చేస్తామండి, పడేసుకోలేంగా. తినక తప్పదు. సరేలెండి ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోవాల్సిందే తప్పదు. అందుకే అంటారండి పెద్దల మాట చెద్దన్నం మూట అని. చూడండి దీనివల్ల అయినా నాకు ఈరోజు అర్థమైంది. అందుకేనండి అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కొన్ని వినాలి. వినకపోతే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి ఎంత ఆతృతగా కలుపుతున్నానో. చేసుకొని తిందాం బావుంటాయని. కానీ ఏం చేస్తామండి, చివరికి చూస్తే అయి రుచి పచి లేవండి. ఏదో ఒక రకంగా ఉన్నాయి. సరేలే, నాస్టిక్ ప్యాన్ పెట్టి కాల్చడం వల్ల ఇలా ఉన్నాయేమో అని ఇనప ప్యాన్ గూడా పెట్టి కాల్చానండి. అయ్యి కూడా బాలేవండి. అంత రుచిగా అయితే లేవు. చివరికి ఏం చేశాను, "అమ్మా నువ్వు ఇట్లా చెప్పావు, నేనిలా చేశానమ్మా" అని చెప్పా. మా అమ్మ విని నవ్వుకుందండి. "నువ్వు చిన్నతనం నుంచి కూడా ఇలానే లేవే, నీ బుద్దే అంతా" అని 2 మాటలని సైలెంట్‌గుందండి. ఇదండి ఈరోజుటి ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.